నిష్ప్రయోజనం ఎందుకు పనికిరాని దౌర్భాగ్యం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ విధానం సజీవ లెక్కలో ఉంచుకొని ప్రభువా మరి సాయంకాల సమయంలో నన్ను మరి బిడ్డ మరి జాయిన్ క్షేమంగా తెనాల నుంచి ఒంగోలుకి మరి ప్రభా అతను గారి క్షేమంగా మమ్మల్ని నడిపించారు. అందులో బట్టి స్తోత్రాలు. ఈ కొద్దిపాటి సమయంలో మరి అతను గారితో మరి బిడ్డ ప్రభా నాయన జాయిన్ మరి ప్రభా చోటు అలాగే తుమ్ముతో ఇచ్చిన సావాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి అతను గారు చేయించిన ఆతిథ్యాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా. మరి ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి. మరి మావయ్య గారు లేని లోటుని మీరు తీర్చి ప్రభా మీరే పనులకు భర్తగా తనకు తోడండి. ప్రతి అక్కడ అవసరత తీసుకు వాళ్ళు శ్రేష్టమైన నామంలో తీర్చుకొని ప్రార్థిస్తూ వస్తున్నారు. సహాయం చేయండి. అత్తమ్మ గారికి మరి మంచి ఆరోగ్యంలో మీరు సహాయం చేయండి. చెట్లో భద్రపరచుకొని ప్రార్థిస్తున్నాను. గృహం చుట్టూ మీకు అంచనాకండి మీకు వాళ్ళు ఉంచండి. అలాగే ప్రతి విషయంలో మీరు చూడండి. మరి నేను మళ్ళీ కనాలు వెళ్తున్నాను జ్ఞాపకం చేసుకొని ట్రైన్లో సకాలంలో మీకు కృషి చూపించండి. ప్రతి విషయంలో చూడండి. ప్రభావ నేను విడిచి వెళ్తున్న కుటుంబానికి మీరే ఆదరణకర్తగా చూడండి మనం ఎడుకుంటూ మీకు వేలాది వందనాలు స్థితులు స్తోత్రం చెల్లించుకుంటూ మరి బిడ్డలిద్దరు ఇక్కడ గడిపే దినాలు విషయం కలిగించండి. మళ్ళీ తిరిగి మళ్ళీ తెనాలు చేయడం గ్రూప్లో భద్రపరచుకోండి. మరి తుమ్ము తన కాలేజీ విషయంలో సాయం చేయండి. రాకపోవడం మరి యవనస్తుడు యవన కాలంలో బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ప్రతి విషయంలో మీరు తోడని మనం ఎడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి.